ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తూ కొన్ని పేద వాడల్లో తిరుగుతూ ప్రతి ఇంటికి తాళాలుంటే అడగడం జరిగింది. ఈ పేదవాళ్ళ ఇంట్లోకి తాళాలు ఎందుకున్నాయని చెప్పేసి అప్పటి మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మేడంకి తెలియజేయడం జరిగింది. ఉపాధి కోసం వీరు వలస వెళ్ళిండ్రు, వేరే రాష్ట్రాల్లో పని చేసుకోవడానికి పోయినరు అని చెప్పంగానే ఆ రోజు ఆవిడ ఎంతో చెల్లించిండ్రు. అప్పుడే సోనియా గాంధీ గారు నిర్ణయించుకున్నారు, ఈ దేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే ఈ దేశ అట్టడుగు వర్గాలు పేద ప్రజానికం ఏ రోజైతే బాగుపడతారో ఆ రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వారు విశ్వసించి మనం ఈ పేద ప్రజల కోసం ఏమన్నా చేయాలి అని చెప్పేసి ఆ రోజు దేశంలో ఉన్న అత్యున్నత అధికారులను కూర్చోబెట్టి మనం ఏ విధంగా వీరికి సహాయపడతాము అని చెప్పేసి ఒక చర్చ తెరలేపి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఒక స్కీమ్ ని మరి వారు తీసుకొచ్చిండ్రు. అప్పటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ దేశ ప్రధానిగా పనిచేస్తున్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి వారు సిఫార్సు చేసి వారి ద్వారా దీనికి చట్ట రూపాన్ని వారు అందించి ఈ దేశ పేద ప్రజలను ఆదుకున్నారు గౌరవ సోనియా గాంధీ గారు. దేశంలో ఉన్న పేద ప్రజలకు వారి కనీస అవసరాలకు, వారి భోజనానికి, వారి బట్టలకు కూడా మరి వారు చేయి దాచే పరిస్థితి నుండి మరి ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా వాళ్ళు బ్రతకాలంటే మరి వారికి మనం ఉపాధి కల్పించాలని చెప్పేసి 100 రోజులు వారికి ఖచ్చితంగా వారికి పని కల్పించాల్సిందే, వారికి ఇది ఒక హక్కుగా మనం అందించాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు మరి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలోని పేద ప్రజలందరూ కూడా మరి ఆ ఉపాధి హామీ పథకం ద్వారా గౌరవంగా బతుకుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అటువంటి గొప్ప కార్యక్రమానికి ఒక గొప్ప పేరు పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు మహాత్మా గాంధీ గారి పేరు ఈ పథకానికి పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఈ దేశానికి స్వాతంత్రం అందించిన ఒక శక్తి. మహాత్మా గాంధీ అంటే ఏ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ దేశంలో ఎన్ని భాషలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా మనందరికీ ముఖ్యమైనది దేశ స్వాతంత్రం అని చెప్పేసి ఆ రోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరినీ ఉత్తేజపరుస్తూ, అందరినీ చైతన్యపరుస్తూ, అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి తెల్ల దొరలను ఈ దేశం నుంచి తరిమికొట్టిన మహాన్ నాయకుడు మహాత్మా గాంధీ గారు. ఈ నరేంద్ర మోడీ ఇతర దేశాలకు పోయినప్పుడు మహాత్మా గాంధీ విగ్రహాల కాళ్ళు మొక్కుతుండు, స్వదేశానికి వచ్చి అదే మహాత్మా గాంధీ పేరుని తీసేస్తుండు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటే ఇది మహాత్మా గాంధీ ఒక్కరికి అవమానం కాదు, ఈ దేశ 140 కోట్ల జనాభాకి అవమానం అని చెప్పి తెలియజేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.